మండల పరిధిలోని కొండపర్వలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పర్యటించారు. గిరిజన గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన మంత్రి విద్యార్థులకు అందిస్తున్న భోజనం గురించి ఆరా తీశారు. భోజనశాల పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాల్లో సుమారు 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, బెడ్షీట్లు, ట్రంక్ బాక్సులు అందజేస్తున్నామని తెలిపారు. మన గురుకులం ఇక్కడ ఉంది, గిరిజన గురుకులం. ఈ గురుకులంలో 450 మంది పిల్లలు ఉన్నారు. అలాగే కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఇక్కడే ఉంది. దానిలో కూడా 160 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చక్కగా చదువుకుంటున్నారు. మన 10th క్లాస్ రిజల్ట్ కూడా చక్కగా వచ్చింది. స్కూల్ బాగుంది. మంచి ఆవరణ, పక్కన కొండలు, గాలి అంతా అంటే మా అరకు పార్లమెంట్లో ఉన్నట్టుగా ఉంది ఇక్కడ. యాక్చువల్గా అయితే మాకు ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో స్కూల్ ఉందని నేను అనుకోలేదు. చాలా చక్కగా ఉంది స్కూల్. డార్మెంటరీ కానీ, క్లాసెస్ కానీ, హాస్టల్ కానీ అన్నీ చక్కగా ఉన్నాయి. అలాగే భోజనం కూడా బాగుంది. పిల్లలకు మంచి భోజనం పెడుతున్నాము. ఎందుకంటే మీరు చూసుంటారు, ఎంతో పూర్వం కంటే ఇప్పుడు భోజనంలో మార్పు వచ్చింది. సన్నబియ్యం ఇస్తున్నాం పిల్లలకి. అలాగే ఈరోజు బిర్యానీ, చికెను, ఒక వెజ్ కర్రీ, అలాగే పెరుగు, ఇలా రైసు, సాంబారు ఇలా భోజనం పెడుతుంటే పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు. ఇక్కడైతే అన్న చెప్పినట్టుగా అంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చిన్న తప్పవు కానీ అన్నీ చక్కగా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు, వాటర్ ఉంది, టాయిలెట్స్ ఉన్నాయి. పిల్లలైతే అందరూ కూడా అప్రోచ్ రోడ్ అడిగారు. దాన్ని ఖచ్చితంగా పిల్లల కోసం అప్రోచ్ రోడ్ అయితే ఖచ్చితంగా వేయిస్తాం. సీసీ రోడ్డు అలాగే ఎందుకంటే సీసీ రోడ్డు వేయటం అనేది, అప్రోచ్ రోడ్ అనేది పెద్దది కాదు. మా అన్న తలుచుకున్నా చేస్తారు, పెద్ద ప్రాబ్లం కాదు అది. మన గురుకుల ట్రైబల్ వెల్ఫేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి గౌరవ గిరిజనాభివృద్ధి శాఖ మంత్రులు సంధ్యారాణి గారు వచ్చారు. ఈ విద్యా సంస్థలో ప్రతి సంవత్సరం ఉపాధ్యాయుల కృషి, పిల్లల కష్టం ఫలితంగా చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. అయితే అక్కడక్కడ ఉన్న మౌలిక సదుపాయాలకు సంబంధించిన చిన్న ఇబ్బందుల్ని మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. వాటిని కూడా పెద్ద మనసుతో మంత్రి గారు వీలైనంత తొందరలోనే వాటన్నిటిని కూడా ఆ సమస్యలను పరిష్కరించే హామీ ఇచ్చారు. ఇప్పుడు గౌరవ మంత్రి గారు మాట్లాడతారు. ట్రైబల్ వెల్ఫేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి గౌరవ